ఎన్పిఎం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ఒక మాట, ఈ వీడియోను కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో వినటం వలన ఇంకా బాగా క్లారిటీగా అర్థమవుతుంది అని మనవి. తప్పకుండా పూర్తిగా చివరి వరకు వింటారని ఆశిస్తూ ఈనాటి అమ్మ మాట, శ్వాసతో తొలి అడుగు. జీవి యొక్క తొలి శ్వాసతో అతని జీవితయాత్ర ప్రారంభమవుతుంది, తుది శ్వాసతో ముగుస్తుంది. ఈ మధ్యలో ఉన్నది జీవితం అనే సాగరం. భూమి మీద జీవి పుట్టిన తరువాత మొదటి సంబంధం అతని శ్వాసతో ప్రారంభమవుతుంది. మొదటి శ్వాసతోనే అతని ప్రారబ్ధ కర్మ ప్రారంభమవుతుంది. చివరి శ్వాసతోనే ఈ జన్మలో చేసినవి, చేయించుకున్నవి, చేయాల్సినవి వీటన్నిటిని విశ్లేషణగా ఒక కర్మ రూపాంతరం చెందుతుంది. అదే ఆగామి కర్మ. ఆగామి కర్మతో ఈ భౌతిక శరీరాన్ని వదిలి లోకాన్ని విడిచి వెళ్ళడం జరుగుతుంది. ఈ మధ్యలో జరిగే నాటకీయమైన జీవితాన్ని కర్మచక్రం అని కూడా అంటారు. ఈ కర్మచక్రంలో జీవి ఎదుర్కొంటున్న కష్టాలు, నష్టాలు, సుఖాలు, సంతోషాలు, సౌఖ్యాలు అన్నీ కూడా అతని జీవితాన్ని రూపొందిస్తాయి. కర్మచక్రానికి అతీతంగా పనిచేసే విశ్వశక్తితో కలిసిపోయే సామర్థ్యం జీవి యొక్క శ్వాసలో ఉంది. ఈ శ్వాస ద్వారా ప్రయాణం కొనసాగిస్తే జీవితం ఎల్లప్పుడూ సంతోషంగా, ఆనందంగా, కర్మచక్రానికి బందీ కాకుండా కర్మ విముక్తుడిగా, నిష్కామ కర్మయోగిగా సాగుతాడు. ఇదే మన యోగులు, మన పూర్వీకులు అనుసరించిన మార్గం కూడా. ప్రకృతితో ఐక్యమవుతూ విశ్వశక్తితో అనుసంధానమై శ్వాసను తీసుకుంటే మన జీవితం పరమాత్మ సన్నిధిలో సాగుతుందని పెద్దల మాట. శ్వాసే మన జీవితం. శ్వాస లేనిదే జీవితం లేదు. శ్వాసను జయించగలిగితే ఆ జీవితం భగవంతునితో సమానమవుతుంది. ప్రతి వ్యక్తిలో భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుణ్ణి నిద్రలేపి భౌతిక అవసరాలను, ఆధ్యాత్మిక వికాసాన్ని ఏకకాలంలో సాధించే అద్భుతమైన సాధనే శ్వాస. శ్వాస ద్వారా మనం భగవంతునితో నిత్యం అనుసంధానమై, భగవంతునితో ఏకమై ఆ ఏకత్వాన్ని అనుభవించడం ద్వారా మనలోని దివ్యశక్తులు ప్రకాశిస్తాయి. ఈ శక్తులనే మనము సిద్ధులు అని కూడా అంటాము. ఈ సిద్ధులను కూడా అధిగమించి దివ్యత్వాన్ని గుర్తించిన ప్రతి మనిషి భగవంతుని స్వరూపమే. ఆ విధంగా జీవించినప్పుడు జీవితం పరిపూర్ణతను అందుకుంటుంది. శ్వాస ద్వారా మనం భగవంతునితో ఏకమవుతాం. ఇదే ఆధ్యాత్మిక జీవితం యొక్క పరమ సత్యం. ఇది పరమ రహస్యమైన విద్య. కేవలం యోగుల మధ్యనే దాగి ఉన్న ఈ విద్య అన్నిటికన్నా సులభమైనది, అన్నిటినీ సాధించగలిగేది. పండితుణ్ణి, పామరుణ్ణి సమానంగా మార్చగలిగే ఈ విద్య యుగ యుగాలుగా ఋషులు, యోగులు, సిద్ధపురుషుల మధ్య దాగి ఉంది. ఈ పరమ రహస్యమైన విద్యయే శ్వాస మహావిద్య. దీని సాధనా మార్గమే స్వరయోగం. ఈ విద్యను శివుడు మొట్టమొదటిగా పార్వతీదేవికి ఉపదేశించాడు. ఆ తరువాత శివపార్వతుల నుండి సప్త ఋషులకు, ఆ ఋషుల నుండి యోగులకు, మునులకు, సిద్ధ పురుషులకు ఈ జ్ఞానం అందింది. కాలక్రమేణా ఇది సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా రహస్యంగా మారింది. అయితే ఈ శ్వాస విద్యను అనేక మంది రాజాదిరాజులు, వ్యాపారస్తులు అభ్యసించి విజయాలను సాధిస్తున్నారు. మహారాణి రుద్రమ్మదేవి, శ్రీకృష్ణదేవరాయలు వంటి మహానుభావులు ఈ విద్యను ఉపయోగించి గొప్ప గొప్ప విజయాలను సాధించారు. వారి జీవిత చరిత్రను చదివినప్పుడు ఈ విషయం అర్థమయ్యింది. ఎంతోమంది మహాపురుషులు, రాజులు, కవులు, రచయితలు ఈ శ్వాస మహావిద్యను అభ్యసించి తమ జీవితాలను అద్భుతంగా మార్చుకున్నారు. ఈ శ్వాస మహావిద్య జీవితాన్ని పరిపూర్ణంగా మార్చగల శక్తిని కలిగి ఉంది. ఇది మనలోని దివ్య శక్తులను మేల్కొల్పుతుంది. మన శరీరం, మనసు, ఆత్మను ఏకీభవింపజేస్తుంది. ఈ విద్య ద్వారా మనం భౌతిక, ఆధ్యాత్మిక జీవితాలను సమన్వయించగలుగుతాం. ఇది మనలోని అంతర్గత శక్తులను ప్రకాశింపజేసి మనకు పరమాత్మ సాన్నిధ్యాన్ని అనుభవించే అవకాశాన్ని ఇస్తుంది. మనం ఆయురారోగ్య, ఐశ్వర్యాలను సాధించాలి అంటే మన శ్వాసను సరిగ్గా తీసుకోవడం చాలా అవసరం. మనం త్వరగా శ్వాసిస్తే మన ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగవుతుంది, ఐశ్వర్యం పెరుగుతుంది, విద్యా జ్ఞానం పెరుగుతుంది, వాక్ శక్తి పెరుగుతుంది, సంకల్ప శక్తి నెరవేరుతుంది, సంబంధాలు, బాంధవ్యాలు మెరుగుపడతాయి. అయితే ఇప్పుడు అందరికీ ఒక సందేహం రావచ్చు, ఇప్పుడు మనం సరిగ్గా శ్వాసించటం లేదా అని. మనం శ్వాసను తీసుకునేటప్పుడు ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకుంటున్నాం, కానీ మన శక్తిని పూర్తిగా ఉపయోగించడం లేదు. మనం దీర్ఘ శ్వాసలు తీసుకోగలిగితే జీవితం అంతా మన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మీ శ్వాసను గమనించండి. మీ చేతి వేళ్లను ముక్కు దగ్గర ఉంచి మీ శ్వాస ఎలా ఉందో పరిశీలించండి. మీ శ్వాస వేడిగా ఉంటే మీరు ఈ వీడియో కోసం ఎదురు చూస్తున్నారని అర్థం.
మీ శ్వాస కుడిముక్కు నుండి ఎక్కువగా వస్తుంటే మీరు ఇంకా ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్లే దశలో ఉన్నారు అని అర్థం. ఆధ్యాత్మిక సాధనలో మీకు సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎన్నో వేల సంవత్సరాలుగా దాగి ఉన్న మహాజ్ఞానం సమగ్ర వివరణతో వీడియోస్ రూపంలోనూ మరియు ఆడియోస్ రూపంలోనూ మీకు నాకు తెలిసిన జ్ఞాన పరిధి మేరకు వివరించడానికి ప్రయత్నిస్తాను. అది మీ భవిష్యత్ జీవితానికి ఉపయోగపడుతుందని, శ్వాస విద్యను పాటిస్తూ ఈ మహాజ్ఞానాన్ని జీవితంలో అనుసరిస్తే మీరు పొందే ఆధ్యాత్మిక శక్తి, దివ్య అనుభవం మీ జీవితంలో మార్పులను తెస్తాయని భావిస్తున్నాను. అంతేకాదు, ఇది కేవలం ఒక సాధన మాత్రమే కాదు, మీ అంతర్గత శక్తులను, ఉల్లాసాన్ని, స్వచ్ఛతను, సంతృప్తిని పెంచే మార్గం కూడా. స్వరయోగం ద్వారా మన శాంతి, శరీర ఆరోగ్యం, ఆధ్యాత్మిక సాధనకు కొత్త దారులు తెరవవచ్చు. ఇది మన జీవితంలో శ్రద్ధ, శాంతి, సమతుల్యత, సంతృప్తిని తీసుకురావడంలో సహాయపడుతుంది. ఈ స్వరయోగ శాస్త్రం యొక్క సబ్జెక్టు మీకు పూర్తిగా తెలియాలి అంటే వీడియోస్ని ఫాలో అవ్వగలరు. సబ్స్క్రైబ్ చేసుకుంటూ వలన మిస్ అవ్వకుండా ప్రతిదీ తెలుసుకోగలరు. థ్యాంక్ యూ.